ప్రస్తుత రోజుల్లో మనలో చాలామంది డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారు. మనం తీసుకునే ఫుడ్ డైట్లో చేంజెస్ వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. కొంచెం హెల్తీ డైట్ని ఫాలో అయితే చాలు దీన్ని కంట్రోల్ చేయవచ్చు. అయితే మధుమేహం ఉన్నవారు ఫుడ్ విషయంలో చాలా ఆందోళన చెందుతారు. ఇది సహజమే. ముఖ్యంగా చింతపండు గురించి చాలామంది వైద్యులను ప్రశ్నిస్తున్నారు. చింతపండు తినడం డయాబెటీస్కి మంచిదా లేదా అనేది ప్రశ్నగా ఉండిపోతుంది. దీని గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారో మన వీడియోలో తెలుసుకుందాం. చింతపండుతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పీచు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన జీవన విధానంలో చాలా అవసరమైనవి. దీన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. డయాబెటీస్ బాధితులు చింతపండు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. చింతపండు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది అని అంటున్నారు. చింతపండులోని ఫైబర్, హైడ్రాక్సిక్ సిట్రిక్ యాసిడ్ వంటి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. 2018లో జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్లో ప్రాచురితమైన అధ్యయనం ప్రకారం చింతపండు టైప్ 2 డయాబెటీస్ రోగులలో ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొంది. చింతపండు ప్రయోజనకరమైనప్పటికీ దాని లిమిట్గా తీసుకోవడం మంచిది. దీన్ని అధికంగా వాడడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు చింతపండును లిమిట్గా తీసుకోవాలి. చింతపండు శరీరంలోని ఖనిజాలను గ్రహించడంలో సహాయపడుతుంది. అలాగే చింతపండు అనేక జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను నివారించేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.